తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ముఖ్యంగా ఏపీలో సెక్రటేరియట్లో ఫైల్స్ మారుతున్నాయి. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి టచ్లోకి వెళ్ళిపోయారు. అధికారులంతా చంద్రబాబు నాయుడు గారు కనుసన్నల్లో ప్రస్తుతానికి ఉన్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు. సోషల్ మీడియాలో అనేక పిచ్చి వార్తలన్నీ వస్తుంటాయి. ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకి ఏం పోద్ది, ఇప్పుడు వెళ్ళకపోతే ఏమవుద్ది, వాళ్ళు నిజంగా అధికారంలోకి వస్తే ఆ రోజైనా వెళ్తారు కదా, వాళ్ళ ఉద్యోగాలు ఏం బాగు కదా. సో కాబట్టి ఐఏఎస్లు వాళ్ళందరూ వెళ్తే వెనక్కి వస్తారు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, రేపు జగన్ గారికి వెళ్ళగానే మళ్ళీ వెనక్కి వచ్చి సార్ మేము పొరపాటున వెళ్ళామని చెబుతారు. కాబట్టి అటువంటి వాటిని పెద్ద సీరియస్గా తీసుకోక్కర్లా. కాకపోతే ఏంటంటే ఈ పందిగాళ్ళు లేకపోతే తెలుగుదేశంలో మోరల్ బూస్ట్ అంటే నైతికంగా దెబ్బతినకుండా ఉండాలి కదా, రేపు కౌంటింగ్ రోజున అటెండ్ అవ్వాలి, వాళ్ళు గట్టిగా నిలబడాలి కదా, అందుకోసం కూడా ఇట్లాంటివి చేస్తారేమో అని నా అభిప్రాయం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఆయన వెళ్తూ హవాలా డబ్బును చాలా లండన్కి చెత్త అంతా నన్ను అడగొద్దు. వాడెవడో చెత్తబాబుడు వాగితే దానికి నేనేంటి చెప్పేది, ఎట్లా సాధ్యం అవుద్దా? అట్లాంటి పిచ్చిబాబుడు వాగి వాడు ఇప్పుడు చివరికి 5 శాటిలైట్ ఫోన్ తీసుకెళ్ళి చివరికి పోలీసులు పట్టుకుపోయారు కదా, అది ఏమైందో తర్వాత నాకు తెలియదు. కానీ అవన్నీ నాన్ సెన్స్కి వెళ్ళమ్మా, మీరు ఆలోచించండి, అది సాధ్యం అవుద్దా? రైట్, సాధ్యం కదా. ఇప్పుడు అసలు నగదు అట్లా తీసుకెళ్తాడు ఎవడన్నా? పచ్చి అబద్ధాలు కదా. తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రాక్టికల్గా ఉండేది, పెద్దగా అబద్ధాలు ఆడటానికి ఇష్టపడేది కాదంటారు. చంద్రబాబు గారు నాయకుడైన తర్వాత అసలు అబద్ధాల పునాదుల మీదే ఆయన పార్టీని నడిపేస్తున్నాడు. కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు కూడా. ఇట్లాంటి అబద్ధాలు చెప్పడం ద్వారా కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు, కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు. ఈసారి కూడా ఇట్లాంటి అబద్ధాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని లేకపోతే ఇట్లాంటివి మీరు చెప్పారు కదా, జగన్ గారికి సంబంధించి అదని ఇదని పిచ్చి అబద్ధాలని, జగన్ గారి ఇంటికి కంటైనర్లో డబ్బులు తీసుకెళ్ళి మొత్తం ఊళ్ళల్లో పంచుతానికి తీసుకెళ్లారని కూడా ప్రచారం చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు. మరి అప్పుడు ఏమైంది? అది ఏమైంది? మరి అది అబద్ధం అని తేలింది కదా. మీరు అన్న పాయింట్కే ప్రజల తరపు నుంచి మనం చట్ట ప్రకారంగా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. హవాలా డబ్బును తరలిస్తున్నారు అన్నది అంత ఈజీ అయితే చంద్రబాబు గారు అమెరికా వెళ్ళారుగా, ఆయన ఏం తీసుకెళ్ళలేదంట. చంద్రబాబు గారు అమెరికా వెళ్ళారు కదా, అలాంటి వార్తలు పుట్టించట్లేదు కదా. మరి ఎవరు పుట్టించాలన్నమాట. అట్లాంటి పనికిమాలిన వార్తలు ఎందుకు మనకి? అంటే సాధారణంగా ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన పనులు, కానీ చాలా ఈజీగా చెబుతూ ఉన్నారు కొంతమంది. కావచ్చు అంటే కావాలనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్నట్లుగా కొంతమంది వాదన. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్ కోసం అందరూ వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయినా సరే ఈ గ్యాప్ను ఎందుకు అలా చేస్తున్నారు? కాలక్షేపం, ఎదుటివాడిని మోసం చేసామలే అనే ఒక సంతృప్తి, ఆత్మవంచన చేసుకుంటున్నాడు అంతే తప్పితే దానికేం పెద్ద సీరియస్గా మనబోటి వాళ్ళని చర్చించి వాటన్నిటి గురించి నేనైతే అటువంటి వాటి మీద విశ్లేషించి అది వాస్తవం అనేదో అని చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో పనికిమాలిన వాళ్ళు అట్లా మాట్లాడితే వాటన్నిటిని మాబోటి వాళ్ళు మాట్లాడితే కాస్తి కూస్తి విలువ ఏమన్నా ఉండుంటే అది కూడా పోతుంది. ముఖ్యంగా 151 సీట్లతో గెలవబోతున్నాం, జూన్ 9న వైజాగ్లో ప్రమాణ స్వీకారం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు, కొంతమంది చాలా కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు అని అంటున్నారు. ఏం జరగబోతుంది అంటే ఓవర్ కాన్ఫిడెన్సా అన్నది అప్పుడు తెలుస్తుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కిందటిసారి కూడా ఆయన 150 పైన వస్తాయంటే చాలామంది ఆశ్చర్యపోయారు, కానీ వచ్చినాయి కదా. కిందటిసారి కూడా ఇదే తరహాలో ఆయన చెప్పారు, చెప్తే చాలామంది నిజమా అని ఆశ్చర్యపోయారు. ఈసారి కూడా నిజానికి మాబోటి వాళ్ళని కూడా 2 రకాల విశ్లేషణ చేస్తున్నాం. టఫ్ ఫైట్ అయితే ఎన్ని సీట్లు వస్తాయి, వేవ్ అయితే ఎన్ని సీట్లు వస్తాయని. టఫ్ ఫైట్ అయినా జగనే గెలుస్తాడు, వేవ్ అయితే కూడా ఆయన చెప్పినట్టు 150 సీట్లు వస్తాయి. 150 సీట్లు రాకూడదని అయితే లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు రాకూడదంటే పెత్తందారులు వర్సెస్ పేదలు వర్సెస్ పెత్తందారులు అనేటువంటి నినాదం బాగా పనిచేసింది అనుకోండి, అది జగన్ గారికి అనుకూలమైనటువంటి వేవ్ అవుతుంది. అట్లాగే నేను మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి అని చెప్పిన ధైర్యంగా చెప్పాడు కదా, అలా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఈయన ఒకడే. అది పనిచేసింది అనుకోండి, అప్పుడు కూడా అది వేవ్ అవుతుంది. సో అట్లాగే పేద వర్గాలంతా ఆయన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అది సక్సెస్, అది కరెక్ట్ అనుకోండి వేవ్ అవుతుంది. కరెక్ట్ కాదనుకోండి అప్పుడు మనం ఆలోచించాలి. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియలో ఈ వేవా కాదా అన్నది తేలుతుంది. ఆయన కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా కాదా అన్నది కూడా ఆ రోజు తెలుస్తుంది. కాబట్టి నేనైతే ఒకటి, ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ కంటే కూడా పార్టీలో ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఆయన గట్టిగా ఆయన దగ్గర ఉన్న సమాచారం చెప్పాడేమో అని నా అభిప్రాయం.